ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోని షూర్ వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, వివరాలకి అయితే వెళ్ళిపోతుంది. సుప్రీంకోర్టు పనితీరును మరింత వేగవంతం చేసేందుకు మరియు సమయాన్ని ఆదా చేసేందుకు గాను లాయర్లు తమ మౌలిక వాదనలు అంటే ఓరల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఎంత సమయంలో ముగించాలో నిర్ణయిస్తూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిను విడుదల చేసింది. కొత్త నిబంధనలు అన్నమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసి డిసెంబర్ 29 సుప్రీంకోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సమయ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. టైం టేబుల్ కావచ్చు, షెడ్యూల్. సీనియర్ లాయర్లకు లేదా కేసును వాదించే లాయర్ తాము ఎంత సమయం పాటు వాదించబోతున్నారు కనీసం ఒక రోజు ముందే ఆన్లైన్లో పోర్టల్ ద్వారా కోర్టుకు తెలియజేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే లిఖితపూర్వక సారాంశం అన్నమాట. ఇందులో వచ్చేసి వాదనలకు 3 రోజుల ముందే కేసులో ప్రధాన అంశాలు 5 పేజీల మించకుండా సంక్షిప్త నోటు లేదా లిఖితపూర్వక మనవి సమర్పించాలి. దీనిని కాపీని ఎదుటి పక్షం లాయర్లకు కూడా అందజేయాలన్నమాట. లక్ష్యం కోర్టు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, పెండింగ్లో ఉన్న కేసును త్వరగా పరిష్కరించుకోవడం మరియు న్యాయ పరిపాలన పారదర్శకత పెంపొందిన ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత వాదిస్తారు ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి, సిజేఐ మరియు ఇతర న్యాయమూర్తులు పారదర్శకతంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సాధారణంగా కొన్ని కేసుల్లో లాయర్లు రోజుల తరబడి వాదనలు వినిపించడం వల్ల ఇతర కేసులు చాలా అసమవుతున్నాయి. ఈ కొత్తగా ఎస్ఓపి వల్ల కోర్టు మేనేజ్మెంట్ పెరుగుతుందని, అదేవిధంగా సమయంలో త్వరితగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు భావిస్తుంది. అదేవిధంగా భారత చరిత్రలో లాయర్ల వాదనకు ఎలాంటి సమయం పరిమితి విధించడం ఇదే మూడుసారి కావడంతో గవర్నర్ ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే సంచలనం చేసిందన్నమాట. సంచలనం